ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 965 మంది నామినేషన్ వేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 5460 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 965 మంది నామినేషన్ వేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 5460 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఎన్నికల నామినేషన్ల గడువు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు పరిశీలన కార్యక్రమం. సో ఈ పరిశీలన తర్వాత ఉపసంహరణ ప్రక్రియ ఇవన్నీ మనం చూడబోతున్నాం. అసలు నామినేషన్ల దాఖలు గతంతో పోలిస్తే ఏ మేరకు అయినట్లు, ఎంత మేరకు ఎక్కువైనట్లు? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టమైన నామినేషన్ పర్వం నిన్నటితో ముగిసింది. గురువారం నిన్నటితో పూర్తి స్థాయిలో, అంటే దాదాపు ఈ నెల 18వ తేదీ నుంచి కూడాను 25వ తేదీ వరకు కూడాను ఎన్నికల సంఘం ఏదైతే అసెంబ్లీ అభ్యర్థులు కావచ్చు, మరోవైపు లోక్సభ అభ్యర్థులు కావచ్చు, కంటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి గడువు ఇచ్చిన నేపథ్యంలో భారీ స్థాయిలో గతంతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గట్టి పోటీ ఉన్నట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 25 లోక్సభ స్థానాలకు 965 మంది తమ నామినేషన్ దాఖలు చేయడం, మరోవైపు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5460 మంది వారి నామపత్రాలను దాఖలు చేసినట్టుగా ఇప్పటికీ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ నెల 29న ఉపసంహరణ, ఈ రోజు అంటే 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసి అధికారులు వాళ్ళ నామపత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. 29వ తేదీ వరకు కూడాను ఎవరైనా సరే విత్డ్రాయల్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా గతంలోనే జారీ చేసింది. మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతుంటే జూన్ 4న మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజల్ట్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనం పర్టికులర్ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏదైతే లోక్సభ స్థానాలు మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 572 మంది నామినేషన్ దాఖలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది మే 13న జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో లోక్సభ స్థానాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కూడాను ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే గతంతో కంపేర్ చేసుకున్నట్టయితే అధికార విపక్ష పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి చాలా భారీ స్థాయిలోనే ఈసారి అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్టయితే చాలా మంది, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ లో అసలు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈసారి పెద్ద ఎత్తున నామినేషన్ల స్వీకరణ కూడా జరిగింది. చాలా చోట్ల వాళ్ళ అభ్యర్థులందరూ కూడా మొత్తం 170 స్థానాల్లో కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. ఇంకో పక్క ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతర పార్టీల నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున వాళ్ళ నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా అధిక సంఖ్యలోనే నామినేషన్లు దాఖలైనట్టుగా ఇప్పటికీ ఎన్నికల సంఘం తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.